అమెరికన్ డెలిగేషన్ ఇరాన్తో చర్చలకు ఇస్లామాబాద్ వచ్చిన అమెరికా ప్రతినిధి వర్గానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెస్ట్ ఏషియాలో ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్కు అడ్వైజర్ సయానా సన్నిన్లా అయిన జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి జేడీ వ్యాన్స్పై పడింది. ఎందుకు ప్రత్యేకంగా జేడీ వ్యాన్స్ అమెరికన్ డెలిగేషన్ను లీడ్ చేస్తున్నారు అని. వాస్తవంగా జేడీ వ్యాన్స్ లీడ్ చేసడానికి ట్రంప్ ప్రతినిధిగా అమెరికన్ డెలిగేషన్కు నాయకత్వం వహించడం డొనాల్డ్ ట్రంప్ ఛాయిస్ కన్నా కూడా ఇరాన్ ఛాయిస్ అని ఇంటర్నేషనల్ మీడియా రాస్తుంది. మీరు న్యూయార్క్ టైమ్స్ స్టోరీ చూడండి, రాయిటర్స్ స్టోరీ చూడండి, ఎంటైర్ వెస్టర్న్ మీడియా కథనం ఏంటంటే ఇరాన్స్ ప్రీ కండిషన్ ఫర్ టాక్స్లో మోర్ ఫ్రెండ్లీ ఫేస్ అయిన జేడీ వ్యాన్స్ను ఇరాన్ కోరుకుంది అని. అది అంటే ఎందుకు అంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఈ వార్ పైన ట్రంప్తో జేడీ వ్యాన్స్ డిఫర్ అయ్యాడు. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో స్పష్టంగా వార్ను వ్యతిరేకించిన వ్యక్తి జేడీ వ్యాన్స్. సో ఇరాన్ దృష్టిలో జేడీ వ్యాన్స్ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాంటీ వార్ ఫేస్. ఇది ఏదో స్పెక్యులేటివ్ స్టోరీనే కాదు, మీకు ఈ వార్ మొత్తంలో కూడా చూడండి, జేడీ వ్యాన్స్ ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ లేవు. జేడీ వ్యాన్స్ జరుగుతున్న డిస్ట్రక్షన్ను మెచ్చుకుంటూ హెయిల్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ మాట్లాడింది లేదు. పైగా ప్రెసిడెంట్ ట్రంపే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. సో జేడీ వ్యాన్స్కు తనకు ఈ విషయంలో కాస్త భిన్నాభిప్రాయం ఉందని చెప్తూ జేడీ వ్యాన్స్ ఈజ్ ఫిలాసఫికలీ స్లైట్లీ డిఫరెంట్ అన్నాడు. సో వార్ విషయంలో తనకు జేడీ వ్యాన్స్కు మధ్య తాత్విక చింతనలోనే తేడా ఉంది అని. సో అందువల్ల జేడీ వ్యాన్స్ కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. ఎందుకంటే 2028 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ అభ్యర్థిగా ఉండాడు. సో ఇప్పటికీ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్స్లో ఫ్రంట్ రన్నర్ జేడీ వ్యాన్స్. సో అందువల్ల రిపబ్లికన్ పార్టీ పొలిటికల్ థింకింగ్లో కూడా ఈ వార్ ఒకవేళ డామిట్ కథ అడ్డం తిరిగినట్లు కనుక రిపబ్లికన్ పార్టీకి నష్టదాయకంగా మారితే, ఎందుకంటే ఇప్పటికున్న ట్రెండ్ అయితే అలాగే కనబడుతుంది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఈ వార్ పట్ల తెచ్చుకున్న వ్యతిరేకతను ట్రంప్తో పాటు డంప్ చేయవచ్చు అన్నది రిపబ్లికన్ పార్టీ ఆలోచన. సో ఇది ట్రంప్ ఉన్మాదంగా పక్కకు పడేస్తే జేడీ వ్యాన్స్కి ఆ మసి అంటదు. సో జేడీ వ్యాన్స్ నెక్స్ట్ టైం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేసే సమయానికి ఆయనకు వార్ వల్ల వచ్చిన నెగిటివ్ పబ్లిక్ ఒపీనియన్ కాస్త ఆ ఇబ్బంది పెట్టకుండా జేడీ వ్యాన్స్ కూడా జాగ్రత్త పడ్డాడు. అందువల్ల ఒకవేళ ట్రంప్ ఈ వార్లో బ్రహ్మాండంగా గెలిచి ట్రంప్కు మంచి పేరు వస్తే వద్దన్న జేడీ వ్యాన్స్కి అందులో షేర్ ఉంటుంది. ఒకవేళ ఈ వార్ ఎత్తుగడ అడ్డం తిరిగి ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే అదే కనబడుతోంది, రిపబ్లికన్లకు నష్టం జరిగే పరిస్థితి వస్తే జేడీ వ్యాన్స్ డిమార్కేట్ చేసుకున్నాడు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కనుక ఆ నెగటివిటీ కాస్త నుంచి తప్పించుకోగలడు. అందుకే వ్యూహాత్మకంగా జేడీ వ్యాన్స్ ఈ వార్ మొత్తంలో దూరం ఉన్నాడు. అదే ఇరాన్ ప్రియారిటీకి కారణమైంది అంటున్నారు. అందువల్ల ఇరాన్ చర్చించటానికి ట్రంప్ ప్రతినిధులు, ట్రంప్ సన్నిహితుల్లో ద బెస్ట్ చాయిస్గా జేడీ వ్యాన్స్ను చూస్ చేసుకున్నారని. ఎందుకంటే మిగతా ఇద్దరు స్టీవ్ విట్కాఫ్ కానీ జారెడ్ కుష్నర్ కానీ మొదటి నుంచి ఇరాన్తో జరిగిన చర్చల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒమన్లో జరిగిన చర్చల్లో ఉన్నారు, ఈవెన్ జూన్ 2025లో కూడా చర్చలు ఉన్నారు. ఆ సమయంలో చర్చలు ఒకవైపు జరుగుతుండగానే ట్రంప్ యుద్ధం మొదలుపెట్టాడు. అందుకే స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లకు మిలిటరీ చాయిస్ ద ప్రియారిటీగా ఇరాన్ భావిస్తుంది. అంటే వాళ్ళ టాక్స్ పట్ల సీరియస్నెస్ లేదు, పీస్ పట్ల సీరియస్నెస్ లేదు, వారు యుద్ధాన్ని కోరుకునేవారు. అందుకే ఈ టాక్స్ బ్రేక్ అయ్యాయి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, February 28లో ఈ వార్ స్టార్ట్ అయితే February 27 రోజు ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాడు, ఒమన్లోనే టాక్స్ మొదలయ్యాయి. సో 24 గంటలు 24 అవర్స్లో డీల్ కుదురుతుంది అని చెప్పాడు. సో అందువల్ల ఈ టాక్స్ ఫెయిల్ అయి వార్ రావటానికి ట్రంప్ వైఖరి కారణమైతే
అందుకు ఆజ్యం పోస్తుంది స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ అని ఇరాన్ నమ్ముతోంది. అందులో జారెడ్ కుష్నర్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ ప్రో ఇజ్రాయెల్ స్టాండ్. ఎందుకంటే జూయిష్ యాంటీసిడెంట్స్ ఉన్నాయి, పూర్వాపరాలు ఉన్నాయి. సౌదీ అరేబియా ఇరాన్ బద్ధశత్రువైన సౌదీ అరేబియాతో బిజినెస్ లింకులు ఉన్నాయి. అనేక సౌదీ కంపెనీలు జారెడ్ కుష్నర్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. సో అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. సో సాధారణంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళని పంపకూడదు, కానీ ట్రంప్ అవన్నీ కేరియాడు కదా. సో అందువల్ల తన అల్లుని పంపించేశాడు. సో ఇక్కడ ఇరాన్కు ప్రత్యర్థులైన ఇజ్రాయిల్తో జారెడ్ కుష్నర్కు నెక్సెస్ ఉంది. ఇరాన్ ప్రత్యర్థి అయిన సౌదీ అరేబియాతో జారెడ్ కుష్నర్కు నెక్సెస్ ఉంది. అరబ్ దేశాలతో జారెడ్ కుష్నర్కు సంబంధాలు ఉన్నాయి. సో అందువల్ల వీళ్ళిద్దరిలో ఎవరు నాయకత్వం వహించినా ఈ చర్చలు సక్సెస్ కావు, ఫెయిల్యూర్కు ఒక రెసిపీగా మారతాయి. అందుకే జేడీ వ్యాన్స్ను ఇరాన్ కోరుకున్నట్లు అందుకే ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎట్లాగా ఆపాలని అని ఆలోచిస్తున్నాడు కనుక ఇరాన్ ఫస్ట్ కండిషన్ను అంగీకరించి జేడీ వ్యాన్స్ను పంపించాడని. ఇప్పుడు ఇరానియన్ సోర్సెస్ చెప్పేది ఇంకో కండిషన్ కూడా ట్రంప్ ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అంటే ఇరాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఖతార్ బ్యాంక్లోనూ ఇతర ఫారిన్ బ్యాంక్స్లోనూ ఉన్నాయి. వాటిని అవి స్తంభింపజేశారు, ఫ్రోజన్ అంటారు. వాటిని అన్ఫ్రీజ్ చేయాలని, వాటిని రిలీజ్ చేయాలి, అంటే ఇరాన్ వాటిని వాడుకోగలగాలి. అది వన్ ఆఫ్ ది ఇరాన్ డిమాండ్. దానికి అమెరికా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను ఓపెన్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇరానియన్ కండిషన్ అది. ఇప్పటికే ఇరాన్ ఆయిల్ పైన శాంక్షన్స్ ఎత్తివేశాడు, కారణాలు ఏదైనా ఎనర్జీ క్రైసిస్ నేపథ్యంలో. ఇప్పుడు ఇరాన్ పైన ఈ అసెట్స్ని కూడా అన్ఫ్రీజ్ చేయడం అంటే ఇంకో కీలకమైన కండిషన్ అమెరికా ఒప్పుకుంటున్నట్లు అవుతుంది. అయితే ఇక్కడికి కేవియట్ ఏంటంటే ఇప్పటి వరకు అమెరికా దీన్ని ధృవీకరించలేదు. ఇరాన్ సోర్సెస్ను కోట్ చేస్తూ రాయిటర్స్ కథనం ఇది. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ టాక్స్ పురోగతిలో ఎలా ఉంటుంది అని.